రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. పెట్రోలియం సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ మార్జిన్ తో పనిచేస్తున్న సంస్థలకు కాస్త ఊరట కల్పించింది. స్థానిక అమ్మకపు పన్ను వ్యాట్ తగ్గించాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్రం విజ్ఞప్తి చేయగా పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్ పై 13 రూపాయల నుంచి 3 రూపాయల వరకు తగ్గించింది. ఇక డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పూర్తిగా ఎత్తివేసింది. ఈ నిర్ణయం కంపెనీలకు కాస్త ఊరట కలిగిస్తుందని చెప్పుకోవాలి. అయితే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో వినియోగదారుడికి లాభం లేకపోవచ్చని తెలుస్తోంది. పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు. కేంద్రం నిర్ణయం కేవలం సంస్థలకు మాత్రమే ఊరట కలిగించనుంది. ఇక ఎక్సైజ్ సుంకం తగ్గించడంపై పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్రూడ్ ఆయిల్ ధరలు నెల రోజుల్లో $70 నుంచి $122లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయని అంటున్నారు. ఆగ్నేయాసియా దేశాల్లో ధరలు 30 నుంచి 50% పెరిగాయని, మోదీ సర్కార్ ముందు 2 చాయిస్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. ధరలు పెంచడం లేదా క్రూడ్ ఆయిల్ భారం భరించడం మాత్రమే ఉండటంతో మన దేశ ప్రజలపై భారం పడకూడదనే నిర్ణయంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలియజేశారు.